వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A ఉద్యమానికి సంబంధించి ఇది ఇంకొక కేసు అండి. అంటే అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి దానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియాలో వంగర ఏరియాలో జరిగినటువంటి సంఘటన. దీనికి సంబంధించి నాగభాస్కరం గారు అని చెప్పి వయోవృద్ధులు, వారికి ఇనాం భూములు ఉన్నాయి. అప్పట్లో బొబ్బిలి సంస్థానం వాళ్ళు వాళ్ళ పూర్వీకులకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. సో ఈ ఇనాం చట్టం వచ్చిన తర్వాత అప్పుడు ఎంత 100 ఎకరాలు దానం చేశారు. వాళ్ళు చేసినటువంటి సేవకి దానికి 100 ఎకరాలు దానం చేశారు. వాళ్ళకి ఇనాంగా ఇచ్చారు, మీరు పండించుకోండి ఇది అని. సరే, వాళ్ళ తాతగారు, తండ్రి గారు, తర్వాత ఈయన తాతగారికి ఇచ్చారు. తాతగారి తర్వాత తండ్రి గారికి వచ్చింది. తండ్రి గారికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సక్రమంగానే ఇవన్నీ అయిన తర్వాత దీంట్లో అప్పుడు ఆయన కౌలుకి ఇవ్వడం ఏదో జరిగింది. ఇచ్చిన తర్వాత వీరికి ఇక్కడ భూములు ఉన్నాయి ఇది అని చెప్పి ఉన్నటువంటి దాంట్లో ఈయన వెళ్ళి మరి ఏమిటి ఇది అన్న దగ్గర సరే మొత్తానికి చాలా క్లియర్గా సెటిల్మెంట్ అవ్వడము, ఆయనకి రావాల్సినటువంటి 28 ఎకరాల చేంజ్ ఏదో ఈయనకి ఆ 100 ఎకరాల్లో 1/3 అనేది వీళ్ళకి ఇవ్వాలి. మిగతాదంతా సెటిల్మెంట్ రైతులకు పంచిపెట్టడమా, ప్రభుత్వ భూమా ఏదో ఒకటి దాంట్లో పెడతారు. అక్కడికి అది అవుతుంది కదా. అయిన దాంట్లో అంతా బాగానే అయ్యింది. ఎక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి చాలా ప్రాసెస్ అంతా నడిచి దానికి సంబంధించి ఇక ఫైనల్ ఆర్డర్ రావడం ఇదంతా అవ్వాలి. అక్కడ ఈయన ఏం చేశారంటే, మంత్రి అనగానే సత్యప్రసాద్ గారిని కలిశారు, తర్వాత మన విష్ణుకుమార్ రాజు గారిని కలిశారు, రఘురామకృష్ణరాజు గారిని కలిశారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారిని కలిశారు. సత్యప్రసాద్ గారికి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడడంతో అక్కడి నుంచి ఫైల్ కదిలి కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ నుంచి ఆర్డీఓ జేసీ నుంచి కింద ఎంఆర్ఓ దాకా వచ్చిన తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. దీంట్లో అధికారులు చేసినటువంటి పని ఏంటో తెలుసా, చివరాఖరికి వచ్చి ఇప్పుడు ఆ ఎంఆర్ఓ ఎదురు తిరిగి ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. ఈయనకి ఆ భూమిని ఏదైతే ఈయనకి రావాల్సింది ఉందో అందులో కూడా ఇది 28 ఎకరాల్లో కూడా ఈయనకి సెటిల్మెంట్ మళ్ళీ అక్కడ ఎందుకంటే వచ్చింది. అసలు మామూలుగా అయితే 1/3 28 ఎకరాలు వీళ్ళ కుటుంబానికి ఇచ్చేసేయాలి. అక్కడ కూడా ఇంకా చేసుకుంటున్నారు రైతులు అన్న దాంతో మధ్యలో కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి 15 ఎకరాల చేంజ్ ల్యాండ్ని ఆయనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సరే, ఎందుకు వచ్చిన గొడవ, ఈ వయసులో ఉన్నదేదో వస్తోంది కదా అని ఇది పోగొట్టుకుని కూడా 15 ఎకరాలు ఏదో వస్తోంది కదా అని చెప్పి సెటిల్మెంట్కి ఒప్పుకున్నారు. సెటిల్మెంట్కి ఒప్పుకుంటే ఈ క్షణం దాకా కూడా ఆయనకి ఆ ల్యాండ్ని ఆయనకి సరెండర్ చేయలేదు. దాదాపు 77 సంవత్సరాలు పైన 78 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయన ఒక్కడే ఉండింది పాపం. కొడుకు ఎక్కడో బ్రతుకుతున్నాడు, భార్య కూడా కాలం చేశారు. ఆయన ఒక్కడే ఇంకొకళ్ళ మీద ఆధారపడి జీవించకూడదు, నాది అన్నది ఉంది. రేపొద్దున నా పిల్లలకి, నా మనవలకు, వాళ్ళకి ఇచ్చుకోవాలి తప్పితే ఇంకొకటి కాదు అనేటువంటి ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏదీ లేదు ఆయనకి. ఆయన చాలా పెద్ద పెద్ద పొజిషన్లో కూడా పనిచేసి ఉన్నారు. కష్టపడి చదువుకుని ఎన్నో కష్టాలకు వచ్చి చదువుకుని రిటైర్ అయిపోయారు. అంతా అయ్యింది. ఇనాం ద్వారా వచ్చింది, వారసత్వంగా వచ్చింది. దాన్ని కూడా ఇక్కడ పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఇంకోటి ఇందులో తప్పు చేసింది ఏంటంటే, అధికారులు వాళ్ళ తండ్రి గారి పేరు మార్చేశారు. దీంట్లో తండ్రి పేరునే మార్చేసి తీసుకురండి అని చెప్పని పెట్టేశారు. అయ్యల సోమయాజుల నాగభాస్కరం గారు, వారి తండ్రి గారి పేరు అయ్యల సోమయాజుల సోమయ్య గారు. అయితే అధికారులు ఇందులో ఏం చేశారో తెలుసా, రైతులు దీనికి సంబంధించి పెట్టిన దాంట్లో అయ్యల సోమయాజుల నాగభాస్కరం తండ్రి గవరయ్య. ఇప్పుడు వెళ్ళి అసలు నీ తండ్రి ఎవడో నిరూపించుకో అని చెప్పని ఇప్పుడు ఆయన మీద యభాండం పడేశారు. ఇక్కడ ఆయన చేసిన తప్పల్లో ఏంటంటే, మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి ఆయన కాల్ చేయడం మాత్రమే ఆయన చేసినటువంటి పొరపాటు. ఆ కాల్ చేయడం, అక్కడి నుంచి ఆయన ఓఎస్డి మిగతా వాళ్ళకి పంపించడం, కలెక్టర్కి రావడం, కలెక్టర్ కూడా కూర్చోబెట్టి మొత్తం అన్ని చేయించడం, ఇక మిగతా పాస్బుక్ కానీ ఇవన్నీ దీంట్లో రావాలి. అప్పటికే దీనికి సంబంధించి అయ్యింది. కానీ ఎంఆర్ఓ చేసిన పని ఏంటో తెలుసా, 78 ఏళ్ల వయసు అని కూడా చూడకుండా ఆయన్ని బండబూతులే ఇంకా మాట్లాడితే, నువ్వు ఎవడరా అసలు మినిస్టర్ దాకా వెళ్ళడానికి, ఇక్కడ ఉండి మేము ఏం చేస్తున్నావు అనుకుంటున్నాను, నువ్వు అసలు మినిస్టర్ దాకా వెళ్తావు నువ్వు, ఈ టైప్లో మాట్లాడాడు. ఆయనతోటి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. నేను ఇప్పుడు లైన్లోకి తీసుకోదలుచుకోలేదు ఆయన మళ్ళీ, ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆయన అడిగింది ఒక్కటే, నాన్న రేపు ఎప్పుడో నాకైతే తెలియదు, కానీ నాకంటూ ఉన్నది ఇది ఒక్కటే, నాకంటూ ఇంకా వేరే చోట నాకు కనీసం ఇల్లు లేదు, నాకంటూ పెన్షన్ లేదు, ఏమీ లేదు, నాకు ఉన్నది ఇది ఒక్కటే, నేను దీన్నన్నా రేపొద్దున నా తర్వాత తరానికి నేను అందించాలి అని చెప్పి వంగర మండలానికి సంబంధించినటువంటి దాంట్లో. అలాగే ఇది పేపర్లో కూడా వచ్చిందండి, దీనికి సంబంధించి పేపర్లో కూడా వచ్చింది. జగనన్న కాలనీల మీద విచారణ జరపాలి అని చెప్పి 2025 సంవత్సరంలో
జగనన్న కాలనీల భూ సమీకరణ పేరిట ఒక పెద్ద కుంభకోణమే జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో సర్పంచ్ ఏకంగా 30 కోట్ల వరకు సంపాదించాడు. లబ్ధిదారులకు ఇచ్చిన నెలలో 60% వరకు విక్రయాలు అయిపోయాయి. అన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి అంటూ బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ బాబు గారు డిమాండు. యలమంచిలి నియోజకవర్గంలో రెవెన్యూ సిబ్బంది కొరతతో భూ సమస్యల పరిష్కారం కావట్లేదు అంటూ సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే ఆయన వివరణ. తహసీల్దార్ ప్రవర్తనపై విచారణ. విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ దురుసు ప్రవర్తన మీద ఒక అర్జీదారు చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఘటనపై విచారణ జరపాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. అట్ ద సేమ్ టైం వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ కూడా అదే సమయంలో అక్కడ ఉండి ఇమీడియట్గా వాడిని సస్పెండ్ చేయండి, ఏంటి అసలు పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటి అని చెప్పి అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది అప్పటికి పిటిషన్స్ కమిటీ, రఘురామకృష్ణరాజు గారు చైర్మన్గా ఉన్నటువంటి పిటిషన్స్ కమిటీకి కూడా వెళ్ళింది. రఘురామకృష్ణరాజు గారికి ఇక్కడ ఒక చిన్న అర్జీ ఏంటంటే, సార్ ఆల్రెడీ ఈ ఫైల్ మొత్తం అంతా కూడా మీ దగ్గరకు వచ్చిందిట, దయచేసి ఒక్కసారి మాట్లాడితే ఆ ల్యాండ్ అనేటిది ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆ ప్రాసెస్ అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇది అవ్వనివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి స్థాయిలో ఉన్నారు అని అర్జీదారు అయినటువంటి అయ్యల సోమయాజులు నాగభాస్కరం గారు చెప్తున్నారు. మరి వాస్తవాలు ఏంటి అనేది ఒక్కసారి దయచేసి ఎంక్వైరీ చేసి ఈ వయసులో 78 ఏళ్ళు, దాదాపుగా 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆ పండు ముదుసలకి న్యాయం చేస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. ఇది ఈ పర్టికులర్ దానికి సంబంధించి. అంటే ఆయన దాదాపుగా నాతో ఒక గంట సేపు మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి అన్ని విషయాల నుంచి కేవలం కొన్ని బుల్లెట్ పాయింట్స్ తీసుకొని మాత్రమే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది తప్ప పూర్తి స్థాయి స్టోరీ నేను చెప్పలేదు. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని విషయాలు చెప్పడానికి. అంత బాధపడుతున్నారు ఆయన. ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. ఒక ఆయన మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి, మన వెంకటేశ్వరరావు గారు కాదు, కోనేరు వెంకటేశ్వరరావు గారు కాదు, అది వేరే విషయం, 22A కాదు, అది వేరే విషయం. అయితే అదే ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక మాట అన్నాడు, నాన్న దేశం కోసం బార్డర్లో తిరిగినంతసేపు నా మోకాళ్ళకి ఏమీ కాలేదు, చాలా దృఢంగానే ఉన్నాను, కానీ నా ల్యాండ్ గురించి 22A గురించి దీని నుంచి తొలగించండి అని చెప్పి తిరగడానికి ఈరోజు నా మోకాళ్ళు పడిపోయానన్న, చిప్పలు అరిగిపోయి నడవలేకుండా ఉన్నాను, మంచాన పడ్డాను పరిస్థితి, కానీ నాకు న్యాయం జరగడం లేదు, దీనికి ఏమన్నా చేసి పెడతావా అని అడిగితే గుండెలు ఎక్కడో పిండేసినట్టు అయింది. నాకు ఎటువంటి అధికారం లేదు, నేను ఎటువంటి పొజిషన్లోనూ లేను, నాకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, నేను కేవలం ఒక వార్త నా దగ్గరకు వచ్చింది, నేను చెప్పడం వరకే. నాకే ఇంతలా ఉంటే ప్రజల సొమ్ముల్ని జీతాలుగా తీసుకుంటూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఓ 35 ఏళ్ల కుర్రాడు తిరుగుతున్నాడు అంటే అర్థం ఉంది, కనీసం ఓ పోన్లేరా బాబు 10 ఏళ్ళు తిరుగుదాం, ఏం పోయేది లేదు, ఓపిక ఉంది కదా అనుకోవడానికి. 75 దాటినటువంటి పండు ముదుసులు వాళ్ళు తిరగడానికి, మాటలు పడ్డానిక వాళ్ళు ఉన్నది. ఎప్పటికి సార్ వీళ్ళందరికీ న్యాయం చేసేది? ఈ ఇనాభూములు అందులోంచి తొలగించండి, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయట్లేదు, లేదు CCLA దగ్గరికి వెళ్తే అక్కడ అవ్వట్లేదు, సెక్రటేరియట్లో ఉన్నటువంటి 22A సెక్షన్ వాళ్ళు ఏం చేయట్లేదు, MROలు VROలు ఇంకొకళ్ళు అన్నీ ఇంకొకళ్ళ చుట్టూ తిరుగుతూ చక్రభ్రమణం అయిపోయి చివరాఖరికి ఆ చివర మరుభూమిలో మండిపోవడం తప్ప ఏం మిగిలింది సార్ ప్రజలకి? ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఏం మిగిలింది? ఇది ఓ 80 ఏళ్ల వృద్ధుడి ఆవేదన. అట్లీస్ట్ దీనికైనా న్యాయం జరుగుతుందా? రఘురామకృష్ణరాజు గారికి పర్సనల్గా నేను పంపిస్తాను, డెఫినెట్గా ఆయన చేస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది. అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి, ఎందుకంటే మినిస్టర్ గారు మొత్తం అందరి దగ్గర క్లియర్ అయిపోయింది. ఆ MRO దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే దాని మీదే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇది వంగర మండలానికి సంబంధించి తెలిసినటువంటిది. విజయనగరం జిల్లా వంగర మండలం. మరి మిగతా వాళ్ళు ఎవరన్నా దాని మీద స్పందిస్తారా? విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఏమైనా క్లియర్ చేయగలుగుతారా అనేది చూడాలి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.